శ్రీ శివాయ గురువే నమః. మనం చెప్పుకుంటూ అంతరంగ నిర్మాణం అని చెప్పుకుంటున్నాము. అందులో భిన్నార్థాలు, ఒకే వాక్యానికి భిన్నార్థాలు ఉండటం వలన వేరువేరుగా అంతరంగ నిర్మాణం ఉంటాయని చెప్పుకుంటున్నాము. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. మేక తినటా సిద్ధంగా ఉంది, మామూలే కదా. ఏం తింటా అని ప్రశ్న వచ్చింది కదా. పై వాక్యం రెండు అర్థాలు ఉన్నాయి. ఏమి తింటా సిద్ధంగా ఉంది, అలాగే మేక పులిని తింటా సిద్ధంగా ఉంది. ఇలా వాక్యం అంతరంగా కానీ చెప్పుకున్నాము. మేక తింటా సిద్ధంగా ఉంది, మేక పులిని గడ్డి తింటా సిద్ధంగా ముందు ప్రశ్న వస్తుంది కాబట్టి ఈ విధంగా సన్నిహితమే ఉంటే కనుక సన్నిహితమే రెండు వేరు అంతరంగ నిర్మాణాలు ఉంటాయని తెలుస్తుంది. ఇలా కర్మకర్త కూడా మేకే. ఇది నిర్మాణం సూచించలేదు, అందువల్ల బాహ్య రూపంలో కనిపిస్తోంది. ఇలా మనం చెప్పుకుంటూ బయటికి వెళ్దాం అనుకున్నా, వాడు రమ్మని లేదా, వాడు రమ్మన్నా సమయానికి వస్తాడో రాడు అని నిన్న అన్నమాట 2 సార్లు మనం అన్నాం. నిన్న వాక్యం స్పష్టంగా మనకి తెలిసిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఇలా నేను వాడు వస్తా అంటే తర్వాత మిమ్మల్ని కలిసాను నిన్న, రేపు వస్తా అని చెప్పాను. ఆ రేపు తర్వాత రేపు ఎప్పుడు తర్వాత రేపు ఎప్పుడు తిరిగాడు కదా. అది నేను మనం చెప్పాను, కానీ నేను చెప్పలేదు. అంటే నిన్న మన ఇలా చూస్తే ఇలా సమాధానం వల్ల, ఈ మాటల వల్ల నిజమైన వాక్యం నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడానికి దాని బహిరంగ నిర్మాణాన్ని మాత్రం చూస్తే చాలదు. అంతరంగ నిర్మాణమే బహిరంగ నిర్మాణం కన్నా ముఖ్యమైనది అని మనకు తెలుస్తుంది కదా. అంతరంగ నిర్మాణంలోంచే దానికి సంబంధించిన బహిరంగ నిర్మాణానికి లేక బహిరంగ నిర్మాణాన్ని సాధించేది పరివర్తన రూపాలు. వీటి గురించి మనం పరిశీలిద్దాం తర్వాత ముందు. ఇప్పుడు చూద్దాం పరివర్తన రూపాలు ఏంటో మనం పరిశీలిద్దాం. ఒక వాక్యం అంతరంగ నిర్మాణం నుంచి దాని బహిరంగ నిర్మాణానికి లేకపోతే బహిరంగ నిర్మాణానికి సాధించడానికి ఉపకరించేది పరివర్తన. ఇలా ఒక వాక్యం బహిరంగ రూపాన్ని సాధించడానికి కొన్ని చోట్ల ఎక్కువ పరివర్తన సూత్రాలు మనకు పరివర్తన విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక పరివర్తన గురించి చెప్పడానికి బహిరంగ నిర్మాణాన్ని గురించి దగ్గరగా ఉన్న వాక్యావస్థని సాధిస్తాయని చెప్పడం సమంజసం. అంతరంగ నిర్మాణ వాక్యం అర్థమే కాబట్టి అది అమూర్తమైంది, కనబడేది అర్థం. పరినిర్మాణ సూత్రాలు దానికి కొంతవరకు దృశ్య కనిపిస్తాయి. కనుక పరివర్తనమైన పదబంధ నిర్మాణాలు పరివర్తించడం వల్ల ఏర్పడిన వ్యాకరణ సంవర్గాల యొక్క వరుసల మీద ప్రవర్తిస్తారు. అందుకు సూత్రాలు మనకు కావాలి. పదబంధ నిర్మాణ సూత్రాలు చేయలేని పనులు పరివర్తన సూత్రాలు చేస్తాయి. కనుక మొదటి రకం సూత్రాల కన్నా రెండో రకం శక్తి మొత్తరాలు, శక్తి ఎక్కువ కలవే. పరివర్తన సూత్రాలు ఒక వ్యాకరణ సంసర్గ వలన మీద ప్రవర్తించి దానిలో అవసరమైన మార్పులు చేస్తాయి. ఎలా చేస్తాయి? మార్పులు చేస్తాయి. అవి 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటది? చేర్పు, ఎడిషన్, లోపం, డిలేషన్, క్రమ విపర్యం, రెగ్యులేషన్, ఆదేశం, సబ్జెక్టివేషన్. ఇలా పరినిర్మాణ సూత్రాలు ఒక వ్యాకరణ సంవర్గానికి ఒక వాక్యం అంటే వాక్యం నామపదబంధమైన వాటిని విస్తృతం చేయగలవు, కానీ పని చేయని పనులని అవి చేయలేవు కదా. కనుక పరివర్తనలో సూత్రాలు మనకు అంతరంగ నిర్మాణాన్ని బహిరంగ నిర్మాణంగా మార్చేది మాత్రమే. అందుకు సూత్రాలు ముఖ్యం. ఇలా కనుక పరివర్తన సూత్రాలు ప్రవర్తన వల్ల మూల వాక్యం అర్థాలు సాధారణంగా మారవు. కనుక అంతరంగ నిర్మాణ వాక్యం పూర్తి అర్థం దాంట్లో ఇమిడి దాంట్లోనే ఉంటుంది. కనుక పరివర్తన సూత్రాలు ఒక్క కొత్త పదాన్ని చేర్చడం వల్ల చాలా అక్కడో కనిపిస్తే తక్కువగా దాన్ని ప్రత్యేకార్థంగా కలిగి ఉండక వేరు పదాలకి లేక ప్రత్యయాలకి ఊతగా అంటే దానికి అసలు ఇస్తూ అవలేనుగా దాంటి పెట్టుకొని మాత్రం ఉంటాయి. ఇంగ్లీష్లో డూ ఉంది చూడండి. ఇంగ్లీష్ డూని పదం డూ ఉంది. దీనికి మంచి ఉదాహరణ. నౌ హిమ్, నౌ కే సైలెంట్. డూ నాట్ నౌ హిమ్, డూ ఐ కెన్ డూ నౌ హిమ్. ఇలా ఈ వాక్యాలు చూస్తే వ్యతిరేకార్థమే నాట్యం పోతుంది కదా. ఇక్కడ ఇది ప్రశ్నలో కర్తకి ముందున్నటువంటి స్థానాన్ని క్రియను తీసుకురావడం కూడా చేర్చబడింది. తెలుగులో వలయు, లా అనే లేలా యొక్క సహాయ క్రియల తర్వాత కాల ప్రత్యయాలు
చేర్చడం కోసం క్రమంగా వచ్చు పో అనే క్రియలు కొత్తగా చేర్చబడ్డాయి. మమ్మల్ని చెప్పుకున్నాను. నేను అనుకోకుండా ఒక చోటకి రాసి వచ్చింది. నువ్వు రాబోని వాడు రాబోని వెళ్ళి వాడు వచ్చేవాడు, నేను రాత్రి వెళ్ళేవాడిని కాదు. ఇలా నేను ఏ పని చేస్తామో నేను ఏ పని చేయలేకపోతున్నాను. ఇలా చేసుకుంటుంటే నిర్దిష్టమైనటువంటి కాస్త చిన్నపిల్లల్ని పెద్ద మంది చేయగలరు. ఆ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చేయమంటే వాళ్ళకి సరైన భాషలో వాడు సరైన అర్థంలో వాళ్ళకి అర్థమయ్యే చెప్తే వాళ్ళు చేస్తారు. పెద్ద పెద్ద పనులు వాళ్ళని చిన్న చిన్న వాక్యాలు చెప్పి పెద్ద పెద్ద వాక్యాలు తీసుకురావాలి. ముందే మన పెద్ద వాక్యాలు వాళ్ళకి ఏం అర్థం అవుతాయి అర్థం కావు. అలా వాళ్ళ చిన్నపిల్లలు చేయలేకపోతాను. ఇలా ఆలోచిస్తే నిర్దిష్టమైన కాలసూచన లేకపోతే ఈ సహాయ క్రియల తర్వాత వచ్చేటువంటి ఇంగ్లీష్లో సోలు ఉండవు. సో అంటాం ఇంగ్లీష్లో. ఇలా కొన్ని చోట్ల అంతరంగ నిర్మాణ పదాన్ని పరివర్తన సూత్రాలు లోపిస్తూ ఉంటాయి. ఉదాహరణ చూడండి, మా ఇంట్లో మనం చదువుతున్నాయి. మా అన్నయ్య పెళ్లి చేసుకుని ఉంటున్నాడు. మా అన్నయ్య పెళ్లి చేసుకోడు. నేను ఎలాగా అన్నాను. ఇక నేను అని 2 మాట చేసుకోను అనకుండా ఒకసారి నేను చేసుకోను 2 సార్లు వచ్చింది. ఇలా 2 నవ్వుపోయింది కదా. నేను మా ఆయన చేసుకోవాలంటే ఒకసారి వచ్చింది, 2 సార్లు రాలేదా 2 సార్లు వచ్చింది. ఇలా కథ ఇలా పదాక్రమం మాత్రమే సర్వసాధారణ పరివర్తన అవుతారు. వెనక్కి ముందు పోయిందా మనం చెప్పాం చాలా చోట్ల. అలాగా ఇలా వాళ్ళు చూస్తే కనుక ఒకే అంతరంగ నిర్మాణాన్ని బట్టి ఉత్పన్నమయ్యాయని మనకి తెలుస్తోంది. ఇంకా అంతరంగ నిర్మాణం ఉన్న ఒక పదానికి బదులు మరొక పదాన్ని ఉపయోగించడం ఆదేశం. ఇప్పుడు ఆదేశము అవి చెప్పుకుంటున్నామా, ఆదేశ సందుల్లోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నాం. అంతరంగ నిర్మాణంలో ఉన్న ఒక పదానికి బదులు మరొక పదాన్ని ఉపయోగించడం ఆదేశం. అందువలన అది సమాసం కూడా. నేను బదులు తను ఆదేశమైంది కాకుండా నేను మన వాక్యం చెప్పుకున్నాం మనం. వాడు నేను పెళ్లి చేసుకో అన్నాడని, నేను వాడు చదవను అన్నాడు. వాడు ఏమన్నాడు, నేను చదవను అన్నాడు. ఒకసారి అన్నాడు నేను చదవన్నాడు అని చదవనండి అంటే అర్థమేంటి? వాక్యంలో అంగాలు ఈ పరివర్తనలో ఒకే వాక్యంలో అంగాన్ని ప్రవర్తించి దాన్ని భయంగా నిర్మాణం సాధిస్తాయి. లేకపోతే అవి 2 అంతకన్నా ఎక్కువ వాక్యాన్ని ప్రవర్తించి వాడి వాక్యంగా చేయగలవు. 1 కన్నా ఎక్కువ వాక్యాన్ని కలిపితే వాక్యం చేసినప్పుడు సాధించిన వాక్యం 2 రకాలు ఉన్నాయి. వీటిలో దీన్ని సంశిష్ట వాక్యం అంటారు. సంశిష్ట వాక్యం కాంప్లెక్స్ సెంటెన్స్. దీనిలో మూలవాక్యంలో ఒకదాని రెండోదాని మిగిలిన ఇమర్చబడి ఉన్నాయి. రెండో వాక్యం సంయుక్త వాక్యం. ఇప్పుడు సంయుక్త వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు చెప్పుకున్నాం. సంశ్లిష్ట వాక్యం వాడు పొద్దున లేచి తిని స్కూల్కి వెళ్ళాడు. దానికి సంశ్లిష్ట వాక్యం అని చెప్పుకుంటున్నాం. రెండో రకం చెప్పుకున్నాం. మూలవాక్యాల్లో ఒకదానిలో రెండో లేక మిగిలిన ఇమర్చబడి ఉన్నాయి. రెండో రకం సంయుక్త వాక్యం అంటే కంపౌండ్, కంజైన్డ్, సెంటెన్స్ ఇలాంటి మూలవాక్యాలు లేకుండా వాటి అంగాలు వేటిగా ఇవి స్వయం ప్రవృత్తితో ఉంటాయి. ముందుగా వాక్యంలో అంగాల మీదే ప్రవర్తించే పరివర్తన సూత్రాలని కొంతమంది సంశిష్ట వాక్యాన్ని చేసుకున్నాం. అంటే పెద్ద వాక్యం చిన్న వాక్యం, చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యాలు చేయటం. అదన్నమాట. చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యాన్ని చిన్న వాక్యాలు చేయటం. నేను బడికి వెళ్ళాను. నేను బడికి వెళ్ళి స్కూల్ చదువుకొని ఇంటికి వచ్చి పడుకొని భోజనం చేస్తాను. విని సంస్కృత వాక్యాలు. నేను వెళ్ళాను మరి అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తాను, నేను బడికి వెళ్ళాను అయిపోయింది. బడికి వెళ్ళి అక్కడ ఏం చేసావు, చిన్న వాక్యం అయిపోయింది. నేను బడికి వెళ్తే అక్కడ ఏముంటాయి, చదువుకుని ఇంటికి పడుకోండి. విన్ని కూడా మళ్ళీ ఏమవుతున్నా అమెరికా వెళ్ళలేదు బడికి, ఇంకే వాక్యం లేకుండా పోయింది. ఇలా సంయుక్త వాక్యాన్ని గురించి మనం చెప్పుకుంటాం. తర్వాత వ్యతిరేక వాక్యాల గురించి వెళ్తాం. అయిపోయింది. వ్యతిరేక వాక్యం ఏంటి? నేను వెళ్ళలేదు, అక్కడ చేద్దామని చేయలేదు, నేను వెళ్ళను, నేను చేయను. చిన్నపిల్లలు చూడండి, రాను, చెయ్యను, కొట్టను, తిట్టను అని వెంటనే చెప్పేస్తారు. వద్దు వచ్చిన మాటతో చెప్పేస్తారు. ఇవన్నీ కూడా వ్యతిరేక క్రియ. వ్యతిరేకాలను వాక్య విశేషంగా చూస్తే ఇప్పుడు దీన్ని ఆలోచిస్తే వ్యతిరేక వాక్యాలు కూడా ఉన్నాయి. పదబంధ నిర్మాణ సూత్రాల్లో మొదటి దానిలో వాక్య విశేషంగా వ్యతిరేకాన్ని తీసుకోవాలి. కానీ వ్యతిరేకం భిన్న రూపాల్లో బహిరంగ నిర్మాణంలో వ్యక్తమవుతూ ఉంటుంది. భూతకాలంలో వ్యతిరేకం క్రియకి చేర్చడం వల్ల వర్తమానంలో వ్యతిరేకం క్రియకి వచ్చింది.
అలాగా చేర్చడం వల్ల ఆ చేర్చడం లేదు కనుక భవిష్యత్తులో వ్యతిరేక క్రియకి ఆ మాత్రం చేర్చడం వల్ల వ్యక్తిగతంగా పోతుంది. భవిష్యత్తులో వ్యతిరేకమైనటువంటి ఆకి తర్వాత పురుష ప్రత్యయాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనం ముందు ముందు విషయాల్లో మనం చూసుకుందాం. ఏమిటో ఉదాహరణగా తెలియదు. భూతకాలంలో లేదు, వర్తమానంలో ఉన్నది, అలాగన్నమాట. అలా చూసుకుంటే వ్యతిరేకంగా ప్రశ్న ఏకవాక్యాల మీదనే ప్రవర్తిస్తుంది. భూతకాలంలో లేదంటాం, వర్తమానంలో అన్నీ లేదు 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 అని. భూతకాలంలో లేదు అన్నీ, వర్తమానం అన్నీ అదేనా? కాదు. భూతకాలంలో ఏముంటుంది? వెళ్ళలేదు. భూతకాలంలో ఏముంది? భూతకాలం అంటే భూతకాలం జరిగిపోయిన కాలం. మరి దాంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. భవిష్యత్ కాలంలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. వర్తమాన కాలంలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఇక్కడ భూతకాలంలో చెప్తున్నాడు. భూతకాలంలో లేదంటే వర్తమానం ఎక్కడ లేదన్నమాట సామాన్యమే. చూడలేదు, చేయలేదు. భూతకాలంలో మనం చూడలేదు. మళ్ళీ వర్తమాన కాలంలో కూడా మనం చూడలేదు, ఇంకా చూడాలి, అర్థం లేదన్నమాట. అలా భవిష్యత్ కాలంలో ఇంకా చూడాలి, లా వస్తుంది భవిష్యత్ కాలంలో. మళ్ళీ భూతకాలం 3 రకాల. రాముడి కాలం ఒకటి, తర్వాత మళ్ళీ కృతయుగం ఒకటి, కృతయుగం ఒకటి, ద్వాపరం ఒకటి, మళ్ళీ ఇప్పుడు జరిగేది ఒకటి. అలా భూతకాలం 3 రకాలు ఉంటాయి. అలా వర్తమాన కాలం 3 రకాలు ఉంటాయి. అవి కూడా ఒకటే ఉంటుంది. వర్తమాన కాలం వస్తుంది కానీ భవిష్యత్ కాలం వస్తుంది మళ్ళీ 3 రకాలు. ఇప్పుడు జరిగేది మళ్ళీ 100 సంవత్సరాలు జరిగేది, మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు జరిగేది. ఇలా రాబోతరాలకు అన్నీ కూడా తలుచుకొని చెప్పుకుంటాం. ఇలా వ్యతిరేకంగా ప్రశ్నలు వచ్చడం వల్ల ఏకవాక్యాలు ఆ వాక్యాంగాల మీదే ప్రవర్తిస్తుంది. ప్రశ్న ఆ వాక్యాన్ని సహించడానికి మొదటి పదబంధానికి మొదటి పద నిర్మాణ సూత్రంలో వాడిని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా పదబంధ సూత్రాల్లో వాక్య విశేషంగా ప్రశ్న వేసుకోవాలి. పద నిర్మాణంలో ఏం చేయాలి? వాక్య ప్రశ్న తీసుకోవాలి. ప్రశ్నలో 2 రకాలు ఉన్నాయి. ఒక రకం అవును కాదు. వెళ్ళావా? చేశాను. వెళ్తావా? తిన్నావా? తినలేదు. మనే ప్రశ్న మన సమావేశం ఎదుగుతున్న సంభాషణ రూపంలో మా ఇంట్లో రోజు నిత్యం మనం చూసేవే సంభాషణ రూపంలో మాట జరుగుతాయి. నువ్వు వెళ్ళి చేస్తాను. అలా ఇంట్లో ప్రతిదీ కూడా సంభాషణలో ఆ అమ్మ ఇదేనా, శాస్త్రేనా, ఉన్నదేనా, తినదేనా చూసే ప్రతి వాక్యం కూడా ప్రశ్నలో మనకు కనిపిస్తుండే. ప్రశ్నలో మనం మాట్లాడలేం. అలాగా మీ ఇంట్లో గుడి ఉందా, ఏదో ప్రతిదీ ఏది మాట్లాడితే అని కూడా మా సంభాషణ అంతా అలాగే. అలాగే రెండో రకంలో ఏతో మొదలయ్యే ప్రశ్నార్థకంగా ఎప్పుడు ఏ వస్తుంది, ఎవరు, ఎప్పుడు, ఎలా, ఏమిటి మొదలైన. రెండో రకంలో వాక్య అంతరంగ నిర్మాణంలో ఏదో ఒక వ్యాకరణ సంసర్గం ఏదో ఒక వ్యాకరణ సంవర్గం మీద ప్రశ్నలు ఉంటాయి. దీన్ని ఏతో సూచించవచ్చు. ఇది మన నిత్య మార్గం. మీ ఇంటికి ఎవరు వచ్చారు? మా ఇంటికి వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, నువ్వేం బదాలు ఏం నిత్యం ఇంట్లో వ్యవహారం ఒకటి, బయటకు వెళ్తే మాటలు ఒకటి, ఆ బయట మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ ఏం కొన్నావు, ఏమి, ఇప్పుడు ఏ వస్తుంది, ఇవన్నీ కూడా ఊరికి ఉదాహరణకి అంత లేదు. ఇంకా అంతప్పుడు ఇలా వీటిల్లో ఏ ప్రశ్న, ఏ అనే అక్షరం ప్రశ్న లక్షణం కర్తృపదం మీద ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. నా పదబంధం మనుష్యం. అయితే అది ప్రశ్నలో ఎవరు కూడా ఉండదు. ఎవరు మనిషి ఉంటారు? ఎవరు అక్కడ లేదు, ఉంది, కాదు, చెట్టు ఏ అనొచ్చు అని చెప్పుకుంటూ మనుష్యం అని. అయితే అది ఏది కాదు, మాకు ఏం కాదు కనుక ఇది ఏమి ఏ అనా, ఏమి అనా, ఇంగ్లీష్ సంస్కృతంలో కిమి శబ్దం, ఇంగ్లీష్లో వాట్ శబ్దం, వాట్. ఇవన్నీ వాట్ అనే పదం. ఇలా చెప్పుకుంటుంటే అర్థలక్షణంగా ఆయన నామవాచకాలకి ఈ అర్థలక్షణాలని నా పదబంధానికి ఉన్నట్లుగా మనకి స్పష్టం చేయటం ముఖ్యం. ప్రశ్న లక్షణం ఉన్న వాక్యంలో ఉంటే వాక్య విశేషంగా అంతరంగ నిర్మాణంలో ఉన్న ప్రశ్న లోపిస్తుంది కనుక ఇటువంటి వాక్యాలు బహిరంగ నిర్మాణంలో మనకి అది కనబడదు. ప్రశ్న లక్షణం అలాగా నా పదబంధానే కాక అందులో ఏకవచనం ఏంటి విశేషాలకి మనకు వస్తుంది. ఎన్ని పుస్తకాలు, ఎవరి పుస్తకాలు, ఏమీది ఇంకా ఎక్కువ మనం చెప్పుకోవట్లేదు. క్రియా విశేషణాలకి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు చేర్చవచ్చు. అది చూద్దాం. ఇక్కడ స్థలమని, కాలమని, స్థల క్రియా విశేషణము, కాల క్రియా విశేషణము, పద్ధతి క్రియా విశేషణము, కాల క్రియా విశేషణము. స్థల క్రియానికి ఎక్కడా అని వస్తుంది.
కారణానికి ఎప్పుడు అని వస్తుంది, పద్ధతి క్రియా విషయానికి ఎలా అని వస్తుంది, కారణ విశేషానికి ఎందుకు అని వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏమి ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు అనేవాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాయేమో అని చెప్పడం కోసం ఇవి చెప్పారన్నమాట. స్థలాక్రియ విషయంలో ఎక్కడ ఆ ఊరు ఎక్కడుంది, అది గుడి ఎక్కడుంది అంటారు. అలా కాల విశేషంలో ఎప్పుడు వెళ్తావు, ఏం చేస్తావు అని. క్రియా విశేషంలో పద్ధతులు ఏం చేస్తావు, దాన్ని ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఎలా ఉండాలి అన్నమాట. కారణ విశేషంలో ఎందుకు చేయాలి, ఇవన్నీ వీళ్ళేందో మనం మాట్లాడలేము, ఒకరితోటి మనం మాట్లాడలేము. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకనే పదాలను మాట్లాడలేం. వీటికే కవి చెప్పాడనమాట. ఆ తెలుగులో తీసుకొస్తే ప్రశ్నార్థక శబ్దం క్రియకి దగ్గరగా ఉండటమే సహజమని మనకు తెలుస్తోంది. ఆ ఊళ్ళో గుడి ఉందన్న, శ్రీరంగంలో ఆవిడ గుడిని కట్టించారు. నువ్వు ఎవరితో మాట్లాడే కాలే, మీ ఊళ్ళో ఏ గుడి ఉంది, నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరితో వచ్చావు, ఇవన్నీ కూడా ఇన్ని విషయాలు చెప్పావు, నాకు విషయం నువ్వు చెప్పలేదు అని అడగటం. ఇలా మాట్లాడుకుంటుంటే సర్వీసాన్ని ఇంకా ఊహిస్తున్న కొద్దీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా లేదు, ఒకరితో మాట్లాడలేము మనం. ఇక్కడ చెప్పాం కదా, కర అంటే చేయటం, చెయ్యి, కరం అంటే చెయ్యం, చేసే పని చేసే కరణం. అది విశేషంగా చేస్తే పూర్తిగా మనం చెప్పిన పూర్తిగా ఒక ఆలోగ్యం చెప్పినట్టు. కానీ వ్యాకరణం ఫస్ట్ నుంచి సముగా చెప్పుకున్న మహత్వ అమ్మతో సకర్మ అకర్మకం ఎందుకు ఏడా కల పరివర్తనని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా విసుగుతానని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి కొన్ని వచ్చాయి, ఇప్పుడు వాటిని ఇదే ఆసమంతాత్కరణం పూర్తిగా చేయటం. ఇంకా ఎలా చేయాలి, విశిష్టంగా విశేషంగా చేయటం, అదే వ్యాకరణం. ఆ వ్యాకరణ వీడు సూత్రాలు వీకు కరాన్ని సూత్రము, వ్యాకరణ సూత్రం వల్ల నప్రత్యయం వచ్చింది కరణము. ఇంకా ఆ సూత్రాలు ఆ వ్యాకరణం ముందు వస్తాయి అష్టాధ్యాయులు. అలా కరణం వచ్చిన తర్వాత ఆసమంతాత్ కరణం అదో సూత్రం, ఆ కరణం అంటానికి. అలాగే విశేషణ కరణం, విశిష్టమైన కరణం తద్దితవుతాయి. ఇలా చెప్పుకుంటే వ్యాకరణము ఎనాదేస్తుంది. ఇలా సందులు ఇవే సూత్రాలు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇలా మనం చెప్పుకుంటుంటే వాక్య అంతర్నిర్మాణాలు కూడా వీడికి మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంక ఇలా చూస్తుంటేను పైవాడి రెండో వాక్యంలో పోయి ఇమిడ్చుకుంటూ ఉంటాయి. ఇక రెండు వైపులా వాక్యాలు సూచిస్తాయి. ఇలా చూస్తుంటే అశోకుడు బుద్ధుడు పుట్టిన దేశంలో కూడా ఉన్నాయి. ఒకప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయి అక్కడ కూడా. దేశంలో కూడా ఆంధ్రదేశమే కాకుండా భారతదేశంలో కూడా, భారత యుద్ధంలో కూడా, వేదాలు కూడా అన్యాయాలు అక్రమాలు కూడా జరుగుతున్నాయి. లేకపోయినా దేశంలో మన హిందూ దేశంలో కూడా, మనకి హిందువుల భారతీయుల్లో కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చెప్పడం కూడా ఇదే అన్నమాట. ఒక్కసారి వాక్యాల అంగివాక్యంలో ఒక వ్యాకరణ సంవర్గానికి విశేషణాలు కాకుండా దానిలో ఒక వ్యాకరణ సంవర్గం స్థానంలో రావచ్చు. చూడండి, వాడు ఆ అమ్మాయి ఆ చీర కొనుక్కోవడం ఇష్టం లేదు. అమ్మాయిని చీర కొనుక్కోమంటే ఇష్టం లేదంట. కతృ స్థానంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, కొనుక్కోవడం, ఆ అమ్మాయి చేత కొనుక్కోవడం, ఇలా అనే వాక్యం నుంచి వచ్చింది. ఇక సంయుక్త వాక్యంలో రెండు అంతకన్నా ఎక్కువ మూల వాక్యాల భాగాన్ని ప్రతిపత్తితో ఉంటాయని మనం చూసాం. అదే కదా, ఆ అమ్మాయి అతన్ని కొనుక్కోవడం ఇష్టం లేదు. 3 వాక్యాలు వచ్చాయి, ఒక వాక్యాన్ని 3 వచ్చాయి. ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు, ఆ అమ్మాయితో కొనిపించుకోవడం, ఇలాంటివన్నీ కూడా సంయుక్త వాక్యం అయిపోయింది. అలా కర్తృస్థానంలో ఉంది. సంశిష్ట వాక్యం అయిపోయింది. సంయుక్త వాక్యంలో ఉండి అంతకన్నా ఎక్కువ మూల వాక్యాలు భాగాలుగా సమాప్రతితో ఉంటాయని మనం చెప్పాం ఇప్పటిదాకా. ఇప్పుడు సంయుక్త వాక్యాలు రెండు చూడండి, సంయుక్త వాక్యాలతో ఎక్కువ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ వాక్యంలో వాక్యాల కలయిక వచ్చింది. తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం, తల్లిదండ్రులు సీతారాములు ఇద్దరు అడవికి వెళ్ళారు. తల్లిదండ్రులు అడవికి, ఇలా ఎక్కడికి వెళ్ళారు, అడవికి వెళ్ళారు సీత అడవి, ఇలా చిన్న వాక్యాలు కూడా ఉన్నాయి. ఈ వాక్యాలు చూస్తే ఏమవుతుంది, కర్తలు తప్ప మిగిలిన భాగం అంతా సమానమే కదా. క్రియలో పురుష ప్రత్యయాలలో ఉన్న భేదం ఇక్కడ కాదు, లెక్క పెట్టకూడదు. ఇలా కాకపోతే మనకి అర్థమవుతుంది. ఇలా రెండు నామాలకి చివరి సముచయార్థకమైన దీర్ఘం చేరిస్తే అది ఇప్పుడు కర్త మనుష్యభూత్వంలో ఉంది కనుక క్రియ చివరిలో తీరుతుంది. ఎవరు ఎందుకు అనుకున్నాం కదా, అన్నీ కూడా మనుష్యత్వం తెలుస్తుంది. ఇప్పుడు మనుషులు చెప్పుకున్నాం కదా, రెండు వాక్యాలు రాముడు అడవికి వెళ్ళాలనుకో నాకు దాని గురించి చెప్పుకుంటాం. రెండు వాక్యాల కర్తలనే కాక
కర్మలని, క్రియలని, ఇతరాంగాలని కూడా సముచ్చయంతో కలపవచ్చని మనం ఉదాహరణ చేద్దాం. సీత రామ్ నేను సర్కస్కి వెళ్ళి అని చూశాను. నేను ఊరెళ్ళి సీతని, రాముడిని అక్కడ అని చూశాను. సీత ఎక్కడ ఉందో చనివింది కూడా మనకి ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూశాను. వాడు అన్నం తిని అమ్మాయి పిల్ల అన్నం తిని పడుకుని పోయింది. లేదా విని మన నిత్యం మాట్లాడుకునే మాటలే. 2 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇంత లేస్తే మన వ్యవహారిక భాష, వ్యవహారిక మాట, నిత్యం మాడుకునే మాటలన్నీ కూడా వ్యాకరణంలో ఉన్నాయి. అదే విశేషం. దీన్ని సముచ్చయార్థం వెళ్ళాలి. రేపు ఎల్లుండి ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్నాయి, చూడాలి, ఇవన్నీ సముచ్చయం అన్నమాట. చూడకపోతే ఎట్లా? చూడాలి కదా. ఇవి సంయుక్త వాక్యాలు నిర్మించడానికి ఉపయోగిస్తాయి, సముచ్చయార్థమే కాకుండా. అలాగే అక్కడ అడవికి వెళ్ళి ఏం చూశాడు? అన్నీ చూశాడు. సర్కస్కి వెళ్ళి అడవికి వెళ్ళి పుల్లు మేకలు ఉంటాయని, సీతారావుకి అన్నీ చూడొచ్చని, గుళ్ళు అన్నీ చూడొచ్చు అక్కడ అని చెప్పడం కూడా. సీతని, అక్కడ విగ్రహాన్ని, అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని కూడా చూడొచ్చు అని చెప్పినట్టుగానే ఉంది. దీన్ని సముచ్చయార్థం అంటారు. దీని కాకుండా సంయుక్త వాక్యాన్ని నిర్మించడానికి ఉపయోగిస్తాయి ఇవన్నీ కూడా. సంయుక్త సంశిష్ట వాక్యం చెప్పుకుంటున్నాం. సంయుక్త వాక్యాల సముచ్చయంతో కలిపిన నామాన్ని సాధారణంగా వేరువేరు వాక్యాల నుంచి సాధించవచ్చు. మనం ఎలా చెప్తున్నాను. దీని మనం చూస్తుంటే ఎలా కలుస్తాయో చెప్తున్నాను. ఇలా చెప్పుకుంటూ దాని వాక్యాన్ని పదబంధంలో నామపదబంధాన్ని కన్నా వాటి కన్నా ఎక్కువ నామపదబంధాలు విస్తృతి సూత్రాలు మనం అక్కడ సూత్రాలు నేర్చుకో. సూత్రాలు ఎందుకు, ఏం చేయాలని చెప్పడం మన సూత్రం. ఇవి లేకపోతే సూత్రం ఎలా వస్తుందో అక్కడ చెప్పడం. ఒక వాక్యంలో 2 లేక అంతకన్నా ఎక్కువ పరివర్తన సూత్రాలు ఉంటే వస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం. పరివర్తన సూత్రాలు ఒక భాషా వ్యాకరణ నింత క్రమంలో అమర్చబడాలి అనటానికి ఆధారాలు ఉండాలి. 2 ఉన్నాయి, అవే సూత్రాలు. దీన్ని చూస్తే ఒక వాక్యంలో నిర్ణీత క్రమం, సూత్రాన్ని నిర్ణీత క్రమం మార్చి ఒక వాక్యంలో ప్రవర్తింపజేస్తే ఒక అసాధు వాక్యాలు ఏర్పడతాయి. అలా చూసుకుంటూ ముందుకు వెనక్కి వెళ్తున్నాం, చూద్దాం. అలాగే నువ్వు కాళ్ళు కడుక్కో, నువ్వు కాళ్ళు కడుగు. ఇలాంటిగా నిర్మాణానికి పైవాక్యం అంతర్గత నిర్మాణం ఉంది. ఉదాహరణ చూస్తుంటే ఏమంది? నువ్వు కాళ్ళు కడుక్కోము. దాని పైవాక్యం అంతర్గత వాక్యం ఏమంటే నీ కాళ్ళు కడుగని. అలా కర్మ కర్తకి సంబంధించిన అయితే క్రియకి కొను అనే ఆత్మనే పదం సహాయ క్రియ చేరుతుంది అనే పరివర్తన సూత్రం మనకు తెలుస్తుంది. అది కూడా సూత్రాలే. ఇది కర్మని ప్రయోగం అనమాట. నువ్వు తిన్నావు అని తినబడింది కర్త సంధి. అదే కర్తకి కర్మకి అవినాభావ సంబంధం ఉంటే కర్మపదబంధంలో సర్వనామం నిత్యంగా అవినాభావ సంబంధం లేకపోతే వైభాషంగా లోపిస్తుంది అనే మనకు పరివర్తన సూత్రం మనకి ఉంది. మనకు సూత్రాలు చూద్దాం, ఇలా చెప్పుకుంటా చూద్దాం. అలాగే సర్వనామంలో ముందు సర్వనామంలో అపసూత్రం వర్తిస్తే మళ్ళీ దానికి కూడా ఇంకో సూత్రం వస్తుంది. ఈ విధంగా సూత్రం చేయటం వల్ల అసాధువైనటువంటి దానిలో అర్థం వస్తుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ మనము నువ్వు కాళ్ళు కడుగు పరివ సూత్రం అంటే క్రమంగా క్రమబద్ధంగా ఉంటే కాక అవి పెద్ద వాక్యంలో తరంగ న్యాయంలో ప్రవర్తిస్తాయి. తరంగ న్యాయం అంటే సూత్రాలు చిన్న అంగీవాక్యం మీదే ముందు ప్రవర్తించి ఆ తర్వాత దానికన్నా పెద్ద అంగీవాక్యం మీద అలా పోతూ చివరికి అంగవాక్యం మీద ప్రవర్తించడం. ఇది నీళ్ళలో రాయవేస్తే ఇప్పుడు తరంగాలు మొదటి తక్కువ స్థలాన్ని ఆక్రమించి క్రమంగా ఎక్కువ ఏమైనా ఉండటం వల్ల దీన్ని తరంగ న్యాయం అంటారు. ఇంకా విభక్తుల గురించి మనం చెప్పుకుందాం. విభక్తులు అంటే ఏమిటో మనం చెప్పుకుందాం. విభక్తులు వ్యాకరణం అంటారు. చార్లెస్ ఫిల్మోర్ అన్నాడు గ్రంథం రాశారు 1968, 9, 1999లో ప్రతిపాదించింది. దీనికి మన ప్రాచీన వ్యాకరణంలో కారక సిద్ధాంతాన్ని 19, 7లో చాలా దగ్గర సంబంధం ఉందన్నారు. విభక్తి వ్యాకరణంలో ముఖ్య ప్రతిపాదనలో పరివర్తన సిద్ధాంతం పైన పడలేదు. అయినా ఫిల్మోర్ ఏం చేశాడు? తన ప్రతిపాదన చెప్పడానికి పరివర్తన వ్యాకరణాన్ని మార్గాన్ని తీసుకొని
దానిలో ఉన్న కొన్ని లోపాలని విభక్తి వ్యాకరణం ఎలా సరిదిద్దిందో చూపించాడు. కనుక మరి దీని అధ్యాయంలో మనం విభక్తి వ్యాకరణం చెప్పుకుందాం. విభక్తి వ్యాకరణం దాని మీద నామవాచకాలకు ఉండే విభక్తులు ఉపయోగాన్ని గురించి చర్చిస్తోంది. విభక్తి వ్యాకరణ దాని పేరు సూచిస్తున్నట్టుగా నామవాచకాలకు ఉండే విభక్తుల ఉపయోగాన్ని గురించి చర్చిస్తాను. ఇక మరి 2 విషయాలు తెలుసుకోవాలి. ఏ 2 విభక్తి అర్థం కొన్ని భాషలలో ప్రత్యయాల ద్వారా, కొన్నింట్లో పరిసర్గల ద్వారా, మరికొన్నింట్లో పూర్వసర్గల ద్వారా వ్యక్తం చేయబడుతుంది. ఇలా బాహ్య రూపం వేరైనా ఇవి అన్ని విభక్తిగానే గ్రహించబడతాయి. విభక్తులు అంతరంగ నిర్మాణంలో ఒక విధంగాను, బహిరంగ నిర్మాణంలో ఒక విధంగాను ఉంటాయి కూడా ఉండొచ్చు. అంటే అంతరంగ నిర్మాణంలో ఒక విభక్తిలో ఉన్న నామం బహిరంగ నిర్మాణం మరొక విభక్తితో ఉండవచ్చు. కనుక అంతరంగ విభక్తులు వీటినే మన పూర్వులు కారకాలు అన్నారు. దీన్ని కారకాలు అంటే ఏంటి? అంతరంగ విభక్తులు అంతరంగ నిర్మాణంలో ఒక విధంగాను, బహిరంగ నిర్మాణంలో మరొక విధంగాను ఉంటాయి. అంటే అర్థం ఏంటి? అంతరంగ నిర్మాణంలో ఒక విభక్తిలో ఉన్న నామం బహిరంగ నిర్మాణంలో మరొక విభక్తిలో ఉండవచ్చు. ఈ కనుక అంతరంగ విభక్తులకి వీటినే మన పూర్వులందరూ కారకాలు అన్నారు. అలాగే బహిరంగ విభక్తులకి మధ్య ఉన్న భేదం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం బహిరంగ మధ్యలో ఉన్న భేదం మనం ఇప్పుడు తెలుసుకోవాలి. విభక్తి వ్యాకరణ మతంలో వాక్యాన్ని 2 ముఖ్యాంగాలుగా విభజించవచ్చు. అవి ప్రకృత్య, మూల వ్యాకరణ. మూల వాక్యాంశంలో కాలభేదం లేని క్రియ, దానికి సంబంధించిన నామాలు ఉంటాయి. మొడిట్లు ప్రకృత్య అంటే పకృత్య అంటే మొడిటి. మూల వ్యాకరణ అంటే ప్రపోజిషన్. అలాగే మూల వాక్యాంశ భేదం లేని, కాలభేదం లేని క్రియ, దానికి సంబంధించిన నామాలు ఉంటాయి. వ్యతిరేకత, కాలం, ఉద్దేశం మొదలైన వ్యతిరేకత, కాలం, ఉద్దేశం మొదలైన వాక్యానికి అంతటికి కూడా సంబంధించినవి వక్చిత్రలో ఉంటాయి. వక్చిత్ర అంటే మొడ్లిలి, ఇంగ్లీష్లో పదం MODLITY అని నామాలు ఉంటాయి. ఎలా చెప్పాలని తెలియలే, మర్చిపోయాను ఇంగ్లీష్ సరిగ్గా. దానికి సంబంధించిన నామాలు ఉంటాయి. వ్యతిరేకత, కాలం, ఉద్దేశం అయిన వాక్యానికి సంబంధించినవి వక్చిత్తుల్లో ఉంటాయి. మూల వాక్యాంశం అని ఒక్కొక్క నామం ఒక్కొక్క విభక్తిలో ఉంటాయి. ఒకే విభక్తిలో 2 నామాలు ఉండటం సంయుక్త వాక్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ఆ విభక్తి అంతరంగ నిర్మాణంలో భిన్న విభక్తుల నుంచి వచ్చింది కావచ్చు. మూల వాక్యాంశంలో భాషలో ఎన్ని అంతరంగ నిర్మాణ విభక్తులు ఉన్నాయో అన్ని నామాలు ఉండొచ్చు. మూల వాక్యాంశంలో క్రూతో పాటు కనీసం ఒక నామైనా ఉండాలి. ఇలా సూత్ర రూపంలో మనం చెప్పచ్చు. వాక్యము వక్చిత్ర, మూల వాక్యాంశం. మూల వాక్యాంశము క్రియా విభక్తి కనీసం విభక్తి అన్న ఉండాలి. ఈ విధంగా విభక్తి అన్న పదం అంతరంగ విభక్తి లేక కారకం అన్న అర్థంలో వాడబడింది. ఇప్పుడు విభక్తినే కారకం. అంతరంగ నిర్మాణ అర్థానికి సన్నిహితం కనుక ఈ అంతరంగ విభక్తులు అన్ని భాషలకి ఒకే రకంగా ఉంటాయి. ఈ అంతరంగ విభక్తులు అన్నీ కూడా నీ ఉండాలి కనుక అన్నిపై చర్చ ఇంకా సాగుతుంది. భాషకి మధ్య వీటి సంఖ్యలో భేదం ఉండవచ్చు. కానీ ఈ కింద ఇచ్చిన అంతరంగ విభక్తులు అన్ని భాషల్లోనూ ఉంటాయి అనుకోవచ్చు. అన్ని భాషల్లో ఉంటాయి అనుకోవచ్చు. అలా కర్త, ఎగెంటివ్, ఇది క్రియా వ్యాపారాన్ని స్వతంత్రంగా చేసే ప్రాణిని సూచిస్తుంది. కొన్ని చోట్ల అప్రాణులకు కూడా ప్రాణిత్వం ఆపాదించబడుతుంది. వాడిని చూసి ఊరంతా హలిపోయింది. ఇక్కడ ఊరు అనే అంటే అక్కడ ఊరు చూసింది, ఆ ఊళ్ళో జనం అర్థంలో చెప్పబడింది. కారణం అంటే ఇన్స్టిట్యూషన్. ఇది క్రియా వ్యాపారంలో ఉపయోగించేటువంటి లేక క్రియా వ్యాపారానికి హేతువైన అప్రాణ శక్తిని లేక వస్తువుని సూచిస్తుంది. కారణం. సంప్రదానం అంటే
ఇది క్రియా వ్యాపారం వల్ల మార్పు చెందిన ప్రాణిని సూచిస్తుంది. నిర్వ్యక్తం అంటే ఇది క్రియా వ్యాపారం వల్ల ఏర్పడిన వస్తువుని సూచిస్తుంది. లేక ఇది క్రియా వ్యాపారంలో భాగంగా అర్థం చేసుకునేది కూడా కావచ్చు. ఈ విధంగా అధికరణం అంటే ఏంటి? ఇది క్రియా వ్యాపారం జరిగిన చోటుని వస్తుంది. లొకటివ్ కొన్ని పదాలు నాకు అసలు ఫ్యాక్స్టివ్, నిర్వ్యక్తం అంటే ఫ్యాక్స్టివ్, ఇంట్రెస్టింగ్, డెటివ్, అలా పదాలు ఇంగ్లీష్లో కూడా చెప్పాను. గుర్తు రావట్లేదు ఇంగ్లీష్లో ఏమంటారు అంటారు. జరిగిన చోటుని సూచిస్తుంది. కర్మ ఆబ్జెక్టివ్, ఇది క్రియా వ్యాపారం వల్ల మార్పు చెందిన లేక క్రియా వ్యాపారానికి లోనైన శక్తి లేక వస్తువుని సూచిస్తుంది. ఇలా విభక్తులు ఇంకా అటువంటి బహిరంగ నిర్మాణంలో ఒక నామ దానితో కూడిన విభక్తి ప్రత్యయం లేక పూర్వసర్గ లేక పరసర్గ అనేటువంటి రెండింటితో సూచిస్తోంది. కొన్ని రకాల వాక్యాలలో బహిరంగ విభక్తి సూచకమైనటువంటి అర్థం లోపిస్తోంది. ఫిల్మోర్ మతంలో మబుసం సాధారణంగా కర్మని వ్యవహరించేది. ప్రాణి అయితే అది కర్మగా కాక సంప్రదానంగా గ్రహించబడుతుంది అనే విషయం మనం గమనించాలి. ఇక్కడ క్రియలని అవి తెలుసుకోగలిగిన విభక్తులని అనుసరించి విభజించాలి. ఉదాహరణకి అకర్మకాలైన నడుచు, పరిగెత్తు, నవ్వు మొదలైనవి కర్మని తీసుకొని పోవుగా కనుక ఈ విషయం నిఘంటువులో సూచించబడాలి. విభక్తి వ్యాకరణ బహిరంగ నిర్మాణంలో ఒకే విభక్తిలో ఉన్న నామాలు అంతరంగ నిర్మాణంలో భిన్న విభక్తులుగా ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం స్పష్టం చేస్తోంది. పరివర్తన వైయాకరణలు ఈ విషయము గ్రహించట్లేదు. అందువల్ల చూడండి, ఇక్కడ వాడు ఆ ఇల్లుని బదలగొట్టాడు, టీవీని బదలగొట్టాడు. ఎలా సుత్తితో బదలగొట్టాడని చెప్పలేదు. ఎలా బదలగొడతా? సుత్తి లేకుండా ఎలా బదలగొడతా? సుత్తితో. అప్పుడు వాడి బదులు సుత్తి బదలగొట్టిందా? వాడే కానీ చేసింది ఎవరు? సుత్తి. ఇలాంటి వాటిని చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే దీనికి అర్థం మనకి బాగా అర్థమవుతుంది. అలా ఇక్కడ దీన్ని సుత్తి అనే ఉద్దేశం ఉందా? సబ్జెక్ట్ ఉందా? లేదు. అది నిజానికి అది కర్త కాదు కదా. ఈ వాక్యం మనం విన్నప్పుడు ఏం చేస్తాం? ఎవరో బదులు కొట్టాలని అర్థం అవుతుంది మనకి. శృతి అంత పనిచేస్తుందా? మనకు కనుక ఇది అంతరంగ నిర్మాణంలో మనం చేసుకోవాలి. శృతి కరణం మాత్రమే అయింది. అది ప్రథమాప్తిలో ఉంది. శృతి అన్నది ప్రథమాప్తిలో ఉండి ఉద్దేశంగా ఇంకా శృతి ఉద్దేశం అన్నమాట. ఉద్దేశంగా అంత మాత్రం చేత అది కర్త కాదు కదా. శృతి కరణం, చేసినవాడు కర్త కనుక ఈ రెండింటికి కలిపిన సంయుక్త వాక్యం ఉంది కనుక ఆ సాధువు రూపమైంది. ఈ రెండు కర్తలు, రెండు కరణాలు కలిపితే సంయుక్త వాక్య సాధువులు కదా. సంయుక్త వాక్యాల గురించి చెప్తున్నాము. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇప్పుడు ఇంకో విధం, వీడు కలిసి బదల కొట్టాడు, శృతితో బదల కొట్టాడు. ఇప్పుడు ఎక్కడికి ఎలా బదల కొట్టి ఆడిపోయాడు అక్కడ. అది కూడా మరి శృతి ఉలి కూడా తీశాడు. ఇలా చెప్పుకుంటూ శృతిలోనే ఉలితోనే గిరిబడి శృతి ఉలితో ఇది సంశిష్ట వాక్యాలు. ఇలా వాక్యంలో కర్త ఉన్నప్పుడు అది ఉద్దేశం అవుతుంది. కర్తని వ్యక్తం చేయదలుచుకున్నప్పుడు కారణం మొదలైన ఇతర కారకాలు ఉద్దేశం అవుతాయి. ఇలా మనం అనుకున్నటువంటి ఈ ఉదాహరణలు చెప్పిన కర్త ప్రయోగ వాక్యాలని సంబంధించింది. కర్మని ప్రయోగ వాక్యాలు కర్త ఉద్దేశం అవ్వటము, కర్మని ప్రయోగ వాక్యాలు కర్మ ఉద్దేశం అవ్వటము, కర్త తృతీయ విభక్తిలో ఉండటము వాక్యము తెలుస్తుంది అని తెలుస్తోంది. ప్రయోగ వాక్యం అని తెలుస్తోంది. ఉద్దేశ్యం వేరు, కర్త వేరు, ఉద్దేశ్యం వేరు, బహిరంగ నిర్మాణానికి చెందింది అనే సత్యాన్ని విభక్తి వ్యాకరణం స్పష్టం చేసింది. కారణమే కాక ఇతర కారకాలు కూడా కర్త లేనప్పుడు ఉద్దేశం కావచ్చు. అది అధికరణం అది ఉద్దేశంగా వచ్చింది. అంటే ఇప్పుడు చూద్దాం. ఆ కుక్కలు అది
ఆ గిన్నెలో అది ఆ కొంచెంలో 4 కేజీలు పడతాయి. అది ఏంది అక్కడ 4 కేజీలు పడుతుంది, పెట్టింది 2 కేజీలే, కానీ 4 కేజీలు ఎలా వచ్చేలాగా ఉడికితే వచ్చాయి. అలాగే ఈ బియ్యంలో ఎన్ని బియ్యం లెక్క అన్నమాట, ఉదాహరణకు అలాగా. అలాగే ఆ వీధి అంతా బురదగా ఉంది. ఎలా బురదగా ఉంది? ఇలా బురద ఎక్కువగా ఉంది అర్థం అన్నమాట. వీధంతా బురదగా ఉందా అంటే ఆ ప్రదేశం అంతా చాలా బురదగా ఉంది అర్థం. ఇలా చూస్తే కారకాలలో నిర్వక్తం అనేది కొంత కొత్తది. క్రియా వ్యాపారం అని ఇది క్రియ వల్ల కొత్తగా పుట్టిన లేక సృష్టించబడిన వస్తువును సూచిస్తుంది అని మన పూర్వ వైయాకరణలు దీనికి ఒక రకం కర్మగా చెప్పారు. వడ్రంగి ఎవరు చేస్తారు? కూర్చుని వడ్రంగి. అలాగే ఇంజిన్ ఎవరు కనిపెట్టారు? టీవీని ఎవరు కనిపెట్టారు? రైలు ఇంజిన్ ఎవరు కనిపెట్టారు? స్టీవెన్సన్. ఇలా చూసుకుంటుంటే మనకు తెలుస్తుంది అన్నమాట. పరివర్తన వ్యాకరణాన్ని భాషాశాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి పరివర్తన వ్యాకరణాన్ని భాషాశాస్త్రంలో ఒక ముఖ్యమైన శాఖగా ఏర్పరుస్తారు. కనుక చోమ్స్కీ అనే అమెరికాలో ఉన్న భాషాశాస్త్రజ్ఞుడు ఈ విధంగా పైన చూసిన తన కృషిని చెప్పి 1957లో చెప్పాడన్నమాట. ఒక గ్రంథం రాసి ఆ గ్రంథంలో చెప్పాడు. ఆ గ్రంథము సెంటెన్సిటివ్ స్టాట్యూ ఆ ఒక గ్రంథం రాసి ఆ గ్రంథంలో చెప్పాడు. అయితే ఆ గ్రంథంలో చెప్పిన మొట్టమొదటి నుంచి కూడా అనేక గ్రంథాలు ఆయన చెప్పిన ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక గ్రంథాలు వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. ఈయన భాషలో ముఖ్యంగా ఇంగ్లీష్లో తమ దృష్టికి వచ్చిన సాక్ష్యాధారాలతో సహాయంతో మొదట తాను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ అర్వాచీన రచనలో చేస్తూనే ఉన్నారు. అందుకే భాషా జీవనదైన అనొచ్చు. ఈ మార్పులకి చేర్పులకి ఈయన అనుయాయులు కొందరు ఈయన అభిప్రాయాలపై చేసిన విమర్శలు సూచనలు కూడా కొంత దోహదం చేశాయి. ఇలా చూసుకుంటుంటే ఈ అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయంలో 1965లో ప్రచురించినటువంటి అసెప్టేషన్ ఆఫ్ ది థియరీ ఆఫ్ సైంటిఫిక్ అనే కాలం వరకు కూడా ఈ శాఖలో అంగీకృతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయని చెప్పవచ్చు. 1965లో ప్రచురించినటువంటి పుస్తకం కూడా ఈ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఈయన తన రచనలో పరివర్తన సిద్ధాంతంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు కూడా చేశారు. అందువల్ల వీటిలో 1980లో చేశారు పుస్తకం పెట్టుకొని. వీటిలో ప్రతిపాదించిన నూతన విషయాన్ని సులభమైన స్థాయిలో కూడా రాశాడు. ఇలా ఈ గ్రంథంలో ఇంకా చూస్తుంటే చాలా ఇందులో మనకి చాలా ఉత్పాదకార్థ నిర్మాణ శాఖ చోమ్స్కీ ప్రతిపాదించాడు. తన గ్రంథంలో 1965లో రాశాడు. సిద్ధాంతానికి ప్రామాణిక సిద్ధాంతం థియరీలన్నీ కూడా థియరీ అనే సిద్ధాంతం దీనికి ప్రామాణిక థియరీ అని పేరు వచ్చింది. సిద్ధాంతం ప్రకారం ఒక వాక్యం అంతరంగ నిర్మాణం అంటే ఆ వాక్యంలో కొన్ని పదబంధాలుగా అంటే ఉదాహరణ నామ పదబంధం, క్రియాపదబంధం మనం చెప్పుకున్నాం కదా. కూర్చి గురించి ఏర్పడిన నిర్మాణమే అంతరంగ నిర్మాణం మీద పరివర్తన సూత్రాలు ప్రవర్తిస్తే ఆ వాక్యం బహిరంగ నిర్మాణం ఉత్పన్నమైనప్పుడు దాని యొక్క సార్థకత పొందుతుంది. అలాగే అంతరంగ నిర్మాణం మీద అర్థ నిర్ణయ సూత్రాలు ప్రవర్తిస్తే ఆ వాక్యాన్ని అర్థం నిర్ణయిస్తాయి. అలాగే పోల్ పోస్టల్ అనేటువంటి జాన్ రాస్, జేమ్స్ మోకాలే, ఇలా రాబిన్ లేక ఇంగ్లీష్ వాళ్ళు కూడా భాషాశాస్త్రంలో కొందరు చోమ్స్కీ ప్రమాణ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ చాలా వివాదాలు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అర్థనిర్ణయ సూత్రాలు అంతరంగ నిర్మాణం మీదనే ప్రవర్తిస్తాయా లేకపోతే ప్రవర్తిస్తాయా, రెండింటికి కూడా ప్రవర్తిస్తాయా అనేది అంతరంగ నిర్మాణం చాలా లోతుగా ఉంటుంది కదా, ఎంత లోతు ఉండాలి, దీని యోగ్యతా నియమాలు ఉండాలి కదా అని మాట్లాడు అనే క్రియ ఉందనుకోండి, మనుష్యవాద శ్రద్ధమే కర్తగా ఉండాలి కదా, అర్థపరమైనవా లేక వాక్య నిర్మాణపరమైనవా ఇవి అర్థాలు బట్టి అర్థం మీద ఆధారపడినవే కదా అని చెప్పాలి. ఇలా దీనికి ఈ పరివస్తుత అర్థం ఉందా, ప్రామాణిక సిద్ధాంతం ప్రకారం వాక్యం అర్థం ఉందా,
ఇలా ఇలా చర్చతో ప్రారంభమైంది. ఈ చర్చతో ఉంది కనుక మనకి అవన్నీ కూడా సిద్ధాంతం ప్రకారం, సోముసుకుని సిద్ధాంతం ప్రకారం ఒక జంటకి ఒకే అంతరంగ నిర్మాణం ఉండాలని, ఒక వాక్యం పదబంధ నిర్మాణమే అంతరంగ నిర్మాణం సోముసుకుని అనటం ఇది కాదని తెలుస్తుంది మనకి, ఉందని ఆయన భావిస్తాం, తెలుస్తుంది. ఇవన్నీ మనకు ఉదాహరణతో మనకు అనవసరం. నేను వ్యాకరణం చెప్దాం అనుకున్నా కానీ ఎందుకైనా మంది ఒక చెప్పా అంతే. ఇలాంటి పోస్టలమైన పండితులు సోముసుకుని సిద్ధాంతంలో ఇటువంటి లోపాలు చూపెట్టి అనేక విషయం ఏంటి నిర్మాణంలో ముడిపడింది కాదు అనుకుంటే ఈ లోపాలను సవించవచ్చు అన్నారు. ఇలా అభిప్రాయంలో ఉన్నటువంటి అంతరంగ నిర్మాణం సోము సిద్ధాంతానికన్నా లోతైంది, అమూర్తమైంది. ఇలా ఉన్నటువంటి నిశ్చేత అంతరంగ నిర్మాణంలో ఇంకా ఉన్నాయా మరి వివరానికి వెళ్ళకుండా పైకి వెళ్తే బాగుంటుంది. మనకి ఎందుకు అవన్నీ అని నేను భాషకే వదిలినా కానీ తక్కువ తీసుకోలేదు. ఇంకా ఉత్పాదకార్థ నిర్మాణ శాఖలో కృషి చేసిన వారు ఇటువంటి ముఖ్యమైన సమస్యల్ని చాలా తీసుకొచ్చారు. స్పష్టమైన మార్గాలు సూచించలేదు. మనకు దాంట్లోనే పండితులు వల్ల మీరు జరిగాయి. మనకి ఎందుకు అవన్నీ వదిలేసుకొని నేను చెప్పవలసిన విషయం తెలుగు భాషలో ఉన్న గ్రంథాన్ని తీసుకుంటున్నాను. ఊరికే గుర్తు చేయడం, ఊరికే ఒకసారి సోముస్క్రీమ్ అని ఊరికే మాటలు ఒకసారి అనేసాను అంతే. అది పెద్ద ఇది కాదు. అందువలన ఇక తెలుగు భాషలో ఇటీవల రచనలో బారని వాక్య నిర్మాణం కొన్ని వస్తున్నాయి, కొత్త పద్ధతికి వస్తున్నాయి. ఆ కవుల గురించి మనకు అనవసరం. కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని చొక్కా ఉన్నాయి, పదబంధాలు ఉన్నాయి. పాతకాలంలో పదబంధంలో ఉంది, అనుసరించిన పదబంధంలో ఉన్నాయి. పాతకాలంలో పదబంధ నిర్మాణంలో పదబంధాలు, నామ పదబంధం, క్రియాపదబంధం ఉన్నాయి. వాటి అంగాయన పదాలు సూచించిన భాషా భాగాలు కూడా 2 ఉన్నాయి. ఏంటవి? ఉదాహరణ చూడండి, కొత్త విశేషణము, చొక్కా విశేషణం. నాకు కూడా కొత్త చొక్కా అయింది. ఇలా కొంచెం చేసుకోవడం వలన ఇక్కడ వాక్యంలో వచ్చి వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ ఉంటే నామము విశేషణము ఇలా వెళ్తున్న కొద్దీ ఎక్కువ వెళ్తూనే ఉంటాయి. అలా వెళ్ళకుండా మనం ఏం చేద్దాం, దీని ఫలితం చేసుకుంటే క్రియాకర్మ తీసిన కొద్దీ అందులో చూస్తూ ఉంది. ఇంకా అది ఆపేసి మనం ముందు ఒక్కసారి వెళ్తే బాగుంటుందని చెప్పుకుంటున్నాం అన్నమాట. పరివర్తన వ్యాకరణ సాధువాక్యాలు మాత్రమే ఉత్పత్తి చేయాలి కనుక అది భాషలో ఉన్నటువంటి నియమాలను స్పష్టంగా అప్పుడే అసాధు వాక్యాలు ఉత్పత్తి నివారించడం సాధ్యమవుతుంది. ఇలా పరివర్తన వ్యాకరణలో వచ్చినటువంటి ఇటీవల పరిణామాలపై చర్చ ఇంకా చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం పరివర్తన వ్యాకరణం చర్చ ముఖ్యంగా ఇంగ్లీష్ భాషని దృష్టిలో పెట్టుకొని జరగటం వల్ల ఈ చర్చ అంతా మనకి చదివి అర్థం చేసినాక కూడా పునాదిగా ఉపయోగిస్తుంది. ఊరికే ఒకసారి నేను చెప్పి వదిలేసాను అంతే. ఇంకా తర్వాత అర్థ నిర్మాణం గురించి చెప్పుకుని ముందుకు వెళ్దాం. వెళ్ళి అర్థ నిర్మాణం చెప్పుకుని దీని ముందుకు వెళ్ళటానికి అష్టాధ్యాయికి వెళ్ళాలని చెప్తున్నాను. అర్థం అంటే ఏమి చూద్దాం. ప్రతి భాషకి ధ్వని, అర్థం అనే 2 ముఖ్య అంశాలని అందరికీ తెలిసిన విషయమే. మానవుడు తన మనోభిప్రాయాన్ని ఇతరులకు తెలియజేయడానికి కొన్ని ధ్వనులు చేస్తాడు. ఆ ధ్వనులు విన్నవాళ్ళు వాటిని ఉచ్చరించిన వారి మనోభిప్రాయాన్ని తెలుసుకుని చిన్నపిల్లల మాటలే కదా ఇవ్వ నేను కనుక వ్యవహర్త చెప్పినట్టు మనోభిప్రాయం అతను చేసిన ధ్వనులు అర్థమని మాట్లాడని వాళ్ళు ముసలి చేస్తారు. వచ్చి దాన్ని మాట్లాడే పిల్లలు మాకు అర్థమయ్యేటట్టు ఇక్కడ పదం అక్కడ పదం మార్చిపోతే అర్థమయ్యేది చెప్తారు. అర్థ నిర్మాణం ఉంటుంది. ధ్వనులు సూచిస్తే కాబట్టి ఈ ధ్వనులు సూచించే లిపి అర్వాచీన కాలంలో ఏర్పడిందని, ఏ భాషా లిపి కూడా ఆ భాషాధ్వనుల సమగ్రంగా సూచించిందని, ఇప్పటికి చాలా వంద కొలది భాషను లిపి లేదని, చాలా లిపి, అందువల్ల లిపి కన్నా ధ్వనులే ముఖ్యమని మనం తెలుసుకోవాలి. అర్థాన్ని గురించిన ప్రాచీన కాలంలో గ్రీకు వేదాంత శాస్త్రజ్ఞులు కొంత చర్చించారు. శబ్దాలకి అవి సూచించే అర్థాలకి మధ్యగా సంబంధానికి కారణాలను అన్వేషించే ప్రయత్నంలో భేదాభిప్రాయాలు రావటం వల్ల వీరిలో 2 తెగలుగా 2 రకాలుగా విభజించబడ్డారు. వాడు ఒక తెగవ శబ్దార్థాల పరస్పర సంబంధం సహసిద్ధమని అన్నారు. వీరిని నటులే లిట్స్ అంటారు. వీరి మతంలో ఒక శబ్దంలో ఉన్న ధ్వనులకి ఆ సూచించే అర్థానికి సహజమైన అవినాభావ సంబంధం ఉంది.
పులి అనే శబ్దం పులిని కుక్కని శబ్దం, పులిని కుక్క అనే శబ్దం కుక్కని సూచించడం కూడా కారణమవుతుంది. పులి అనే శబ్దం వాక్యం చూసుకుంటే ఆయా శబ్దాల్లో ఉన్న ధ్వనులని అవి సూచించే జంతువులని ఏదో సహజ సంబంధం ఉండటమే వీరి యొక్క అభిప్రాయం. పరపర, కిచకిచ, టపటప, భగభగ వంటి ధ్వని అనుకరణలో చకచక, చెరచెర ఇటువంటి శబ్దాలతో కాకి, మేక వంటి కొన్ని శబ్దాల్లో ఇటువంటి సహజ సంబంధం ఉన్నా మిగిలిన వేల కొన్ని శబ్దాల్లో శబ్దార్థ సహజ సంబంధం ఉందని చెప్పడం కష్టం. ఇటువంటి శబ్దా సంబంధం లేని చెప్తున్నారు. సదానం లేకుండా ఎలా ఉంటుంది? కుక్క కాబట్టి కుక్కను లక్షణాలు ఉన్నాయి కదా, కుక్కగా కనిపిస్తుంది కదా, కష్టం అంటున్నారు. ఇటువంటి చోట్ల కూడా సహజ సంబంధం ఉందని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం సఫలం కాకపోతే దీని ఉత్పత్తి పరిశోధన అభివృద్ధి చెందింది. ఇక రెండవ తెగవ శబ్దా సంబంధం. ఈ శబ్దానికి అర్థమని మానవులు తమలో తాము ఈ శబ్దానికి ఇది అర్థమని మానవులు తమలో తెలుసుకున్న పరస్పర అంగీకారాన్ని వల్ల తరువాత కాలంలో సాంప్రదాయం వల్ల ఏర్పడిందని కొందరు అంటున్నారు. అటువంటి వారిని కూడా అంటున్నారు కొందరు. మన దేశంలో మాత్రమే కాకుండా తార్కికులు అంతేకాకుండా ఈ విషయం ఇలా ఆలోచిస్తుంటే మన దేశంలో ప్రాచీన కాలంలో అర్థ విషయక చర్చ వైయాకరణలు మాత్రమే కాకుండా తార్కికులు, మీమాంసకులు, నైయాయికులు, అలంకారికులు కూడా చేశారు. వీటి పరిశోధన శాస్త్రీయంగానూ సమగ్రంగానూ కూడా జరిగింది. శబ్దార్థ పరస్పర సంబంధం లోక వ్యవహారం వల్లనే సిద్ధిస్తుంది. మన ప్రాచీనులు గ్రహించారు అని తెలుసుకున్నారు. సిద్ధే శబ్దార్థ సంబంధే లోకత అని వరుచి వార్తకం ఇది. సాయైకత్వాత్ శబ్దార్థ ప్రత్యయస్య అని గౌతమ న్యాయసూత్రం. శబ్దార్థ పదబంధం, శబ్దార్థ సంబంధం సంప్రదాయ సిద్ధమని దీని అర్థం. తర్క సంగ్రహంలో ఈ శబ్దం వల్ల ఈ అర్థం తెలుస్తుంది అనే శక్తి అని, ఈ శక్తి ఈశ్వరేచ్ఛ వల్ల ఏర్పడిందని చెప్పబడింది. అస్మాత్ పదాదయ బోద్ధవ్య ఇతీశ్వర సంకేత శక్తి అని కానీ నైయాయికులు ఈ శక్తి ఈశ్వరేచ్ఛ వల్ల ఏర్పడింది కాదు, వ్యవహర్తల ఇచ్ఛ వల్ల ఏర్పడిందని చెప్తున్నారు. అర్థాన్ని గురించి శబ్దాన్ని గురించి మన ప్రాచీనం చేసిన కృషి చివరికి 2 అధ్యాయాల్లో మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటిదాకా ముందు వస్తుంది. ఈ ఆధునిక భాషాశాస్త్రాన్ని అభివృద్ధికి ముఖ్య కారకుని ఒకడు బ్రూమ్ఫీల్డ్. అర్థాన్ని గురించి పరిశోధనకి ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఇంతకుముందు తెలుసుకున్నాము, చెప్పుకుని దానికి కూడా. దీనివల్ల ఆయన అనుయాయులు కూడా అర్థాన్ని గురించి ఎక్కువ పరిశోధనగా వ్యాకరణం మీదనే దృష్టికి పెట్టారు. బ్రూమ్ఫీల్డ్ అర్థాన్ని పరిశోధించడానికి కారణం ఇంకా చెప్పారు. ఇంతవరకు శాస్త్ర విజ్ఞానం వల్ల మనకు స్పష్టంగా తెలిసిన విషయాల అర్థాలకే మనం సరైనటువంటి నిర్వచనం ఇవ్వగలం. ఉదాహరణకి ఖనిజాలకి, వృక్షాలకి, జంతువులకి ఆయా శాస్త్రాల సహాయం వల్ల సరైన నిర్వచనాలు ఇవ్వచ్చు. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అని చెప్పచ్చు. కానీ ప్రేమాద్వేషమైన పద శాస్త్రీయ నిర్వచనం ఇవ్వడం సాధ్యం కాదు కదా. ఇటువంటి పదాలే భాషలు ఎక్కువగా ఉన్నాయి. బ్రూమ్ఫీల్డ్ వాద పద్ధతిలో 3 లోపాలు ఉన్నాయి. ఒకటి ఏమిటది? ఏ కాలంలో అయినా ఒక విషయాన్ని సాధారణంగా 1 కన్నా ఎక్కువ శాస్త్రీయ వివరణలు ఉంటాయి. అలాంటప్పుడు ఏ వివరణని మన అర్థ నిర్వచనాన్ని ఉపయోగించుకోవాలి. రెండవ, శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి పొందటం చెరువులో నీటి మట్టం ఎక్కువైనట్లుగా నిరంతరంగా జరగదు కదా. ఒక్కొక్క శాస్త్రీయ విషయం పరిశోధన వల్ల మార్పులకి, సూక్ష్మ వివరణలకి లోనైనటువంటి అధిక స్పష్టతని, నైసత్వాన్ని పొందుతుంది. కనుక అన్ని ప్రశ్నలకి ఆఖరి శాస్త్రీయ సమాధానాలు ఇవి అని చెప్పగలిగే కాలం ముందు వస్తుందని అనుకోవడం కష్టం. మూడోది, ఇతర శాస్త్రాల అభివృద్ధి అర్థ నిర్ణయానికి దోహదం చేసిన ఆ శాస్త్రాలు కూడా అర్థాల భాషలోనే వస్తాయి. కనుక వాటి అర్థం నిర్ణయించడం అవసరమవుతుంది. ఉదాహరణకి ఉప్పు అంటే నాసిల్ అనే రసాయన శాస్త్రం చెప్పినా దాని అర్థం ఏమిటి అనే ప్రశ్న మిగులుతుంది. దానికి ఇంకా అనిష్టమే అర్థం ఇచ్చినా దాని భాషా వ్యవహర్తలు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంటుంది. కనుక ఇటువంటి అర్థ చర్చ అనంతమైన చక్రభ్రమణంలా మనకి వస్తూనే ఉంటుందని, చక్రభ్రమణం చక్రంలాగా తిరుగుతూ ఉంటుందని అంటున్నారు.
ఇలా అర్థశాస్త్రంలో ఇలా అర్థశాస్త్రరీత్యా అర్థశాస్త్ర పరిధిలోనే జరగాలి, కానీ ఇతర శాస్త్రాల ప్రమేయం వల్ల పరిపూర్ణత సాధించకూడదు అనే విషయం మనకి అర్థమవుతోంది. ఏ శాస్త్రమైనా వృత్తి పొందాలంటే దానిలో విషయభూతం జరగాలి. ఒక్కొక్క విషయాన్ని సమగ్రంగా పరిశోధించడం వల్ల మొత్తం శాస్త్ర క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. కనుక అర్థం అంటే ఏమిటి అనే ప్రశ్న సమాధానం అన్వేషించడానికి ముందు ఈ సంబంధించిన చిన్న ప్రశ్నలు వేసుకోవాలి. ఆ సమాధానాలు అన్వేషించడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి చిన్న ప్రశ్నలకి పెద్ద పెద్ద ప్రశ్న సమాధానానికి అంగాలుగా ఉంది. మొత్తం అర్థం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగిస్తాయి. ఇటువంటి చిన్న ప్రశ్నలు 15 ఉంటాయి. చూద్దాం అవేంటో చిన్న ప్రశ్నలు చూద్దాం. ఇప్పుడు సమానార్థకత చూద్దాం. సమానార్థకత అని, రెండోది అర్థ సాదృశ్యం, మూడోది నిరుద్ధాత్మకత, విరుద్ధ అర్థకత, ఉపరివర్గత, అర్థవత్త, అర్థ సందిగ్ధత, ఇలా వ్యర్థపద ప్రయోగం, వివరణాత్మక సత్యం, వ్యతిరేకత, అర్థనిర్దిష్ట సత్యాసత్యత, అలాగే వాక్య సంసక్తత, అనుగతి, పూర్వోద్దేశం, ప్రశ్న, అలాగే నిక్షిప్త సమాధాన ప్రశ్న, అలాగే ఇలాంటివి కొన్ని ఉంటాయి. 15 ఇంకా తర్వాత అర్థాల్లో రకాలు చూద్దాం. తర్వాత భాగం మళ్ళీ చూద్దాం అవన్నీ.